మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. తాను టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు AR డైరీ నుంచి నెయ్యి సరఫరా జరగలేదు అన్నారు వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి. తనపై నిందలు మోపారని ఆరోపించారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం జరిగిందా లేదా అనేది తేల్చేందుకు స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడాన్ని స్వాగతించారు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత. తప్పు చేయకపోతే విజిలెన్స్ ఎంక్వైరీకి వైవి సుబ్బారెడ్డి ఎందుకు భయపడ్డారని ప్రశ్నించారు. చేశారన్న ఆరోపణలు ఉన్నాయో AR డైరీ ప్రొడక్ట్స్ అనే తమిళనాడు కంపెనీ, మేము అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఆ కంపెనీ నుంచి మాకు అసలు గీ సప్లైయే జరగలేదు. నేను చైర్మన్గా ఉన్న 4 ఏళ్లలో అయితే అసలు ఆ కంపెనీ ఏ రోజు కూడా టెండర్లో బిడ్ కూడా చేయలేదు. నా తర్వాత చైర్మన్గా ఉన్న కరుణాకర్ రెడ్డి గారి పీరియడ్లో కూడా ఆ కంపెనీ సప్లైస్ అయితే జరగలేదు. న్యాయం జరుగుతుంది. కోట్లాది మంది భక్తులకి వాస్తవాలు తెలుస్తాయి. మా పార్టీపై, మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిపై, మాపై వేసిన నిందలకన్నిటి కూడా సమాధానం వస్తుంది ఈ విచారణ ద్వారా. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నేను భావిస్తున్నాను. కల్తీ జరిగింది అని ప్రతి ఒక్కరు బయటకు వచ్చి చెప్తున్నా కూడా బయటకు వచ్చి దాన్ని ఏదో రకంగా బుల్డోజ్ చేయాలనే ఉద్దేశంతోనే వైకాపా నాయకులు కూడా చేశారు. మీరు అబ్జర్వ్ చేసుకుంటే తప్పు చెయ్యని వాడు భయపడ్డాడు. విజిలెన్స్ ఎంక్వైరీ అనేసరికి ఎందుకు భయపడ్డాడు సుబ్బారెడ్డి? ఆ విషయంలో కూడా కోర్టు ఈరోజు దాని గురించి కూడా ప్రస్తావించిన పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తూ ఉంది. ఈ రోజు నిజంగా చాలా మంచిగా స్వాగతించాల్సిన విషయం. డెఫినెట్గా సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో దాని ప్రకారంగా సిబిఐ ఆఫీసర్స్తో పాటు మన లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక 2 అఫీషియల్స్ని కూడా వేసి సిట్ ఏర్పాటు చేయమన్నారు. దానికి కంపల్సరీగా మనం స్వాగతించాలి. ఎందుకంటే ఇప్పుడు నిజాలు తేలాలి.